ఒక్క ప్రశ్న 11 సంవత్సరాలుగా జవాబు లేకుండా ఉంది. వాల్ట్ బీని ఓపెన్ చేస్తే బంగారం వస్తుందా లేదా భయం వస్తుందా? 2011లో మిగతా వాల్ట్స్ ఓపెన్ అయ్యాక అందరికీ ఒక్క డౌట్. ఎందుకు ఈ ఒక్క డోర్ని ఎవరు టిచ్ చేయలేదు? ఈ రోజు ఆ ప్రశ్నకి సమాధానం కోసం మనం ఆ రహస్యంలో ఇంకా డీప్గా వెళుతాము. అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో వాల్ట్ ACDEF ఓపెన్ చేసినాడు. లక్షల కోట్ల విలువలో ఉన్న ఖజానా దొరికింది. గోల్డ్, డైమండ్, కాయిన్స్. వాల్ట్ బి దగ్గర అట్మాస్ఫియర్ చేంజ్ అయింది. పురాణాల ప్రకారం ఈ డోర్ మీద నాగబంధం ఉంది. అది సింపుల్ కాదు. సాధువులు చెప్పేది ఏంటి అంటే ఈ వాల్ట్ ని ఓపెన్ చేయాలి అంటే ఒక సిద్ధ పురుష ప్యూర్ హార్ట్ తో గరుడ మంత్రం కరెక్ట్ గా చెప్పాలి. లేదు అంటే ప్రకృతి ఇట్ సెల్ఫ్ రియాక్ట్ అవుతుంది. కొన్ని కథలు చెబుతాయి ఒకసారి ట్రై చేసినప్పుడు లోపల నుంచి శబ్దం వినిపించింది అని, కొంతమంది సముద్ర అలల సౌండ్ అనిపించింది అని, కొన్ని గ్రంథాలు చెబుతాయి ఈ వాల్ట్ అరబిక్ సీతో కనెక్షన్ అయ్యింది అని. ఇది నిజమా లేదా ఆ కాలం వాటర్ ఇంజనీరింగ్ సీక్రెటా? ఎవ్వరికీ క్లారిటీ లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ వాల్ట్ని ఇంకా ఎవరు ఓపెన్ చేయలేదు. కేరళ మహారాజులు ఈ టెంపుల్ని స్వామి ప్రాపర్టీ అని డిక్లేర్ చేశారు. వాళ్ళు నమ్మారు దేవుడు ఇచ్చిన సంపద దేవుడు పర్మిషన్ లేకుండా ఎవరు టచ్ చేయకూడదు అని. ఈ నమ్మకమే వాల్ట్ బీని ప్రొటెక్ట్ చేస్తుందా? మనం ఎప్పుడు రహస్యాలు బ్రేక్ చేయాలి అని ట్రై చేస్తాం, కానీ కొన్ని రహస్యాలు మనల్ని బ్రేక్ చేయడానికి కాదు, మనల్ని నమ్మించుకునేదానికి. వాల్ట్ బీలో ఖజానా ఉండొచ్చు, కానీ ఇంకా పెద్ద విషయాలు ఉండొచ్చు. దేవుని బౌండరీ ఉండొచ్చు. ఆచార్యులు చెప్పినట్టు ఇది మన కోసం కాదు ఏమో. ఈ రోజు వరకు వాల్ట్ బీ సైలెంట్గా ఉంది. డోర్ ఓపెన్ కాలేదు, మిస్టరీ కంప్లీట్ కాలేదు. కానీ భక్తి పెరిగింది. ఖజానా కన్నా నమ్మకం పెద్దది ఈ టెంపుల్ మనకి చూపించింది. రేపు నాగబంధం నిజంగా తంత్రిక ప్రొటెక్షనా లేదా సైకలాజికల్ ఫియరా? ఎపిసోడ్ 3లో ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్స్తో కలుస్తాం. ఓం నమో నారాయణ.